ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రాంగణంలో నిన్న యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనకు వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. భారీ సంఖ్యలో చేరుకున్న బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేళ్లను దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారని, ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆందోళనతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు రాహుల్ గాంధీకి ముంబైలో నిరసన సెగ తగిలింది. 2014లో ఆర్ఎస్ఎస్ వేసిన పరువు నష్టం కేసులో ఇవాళ ఆయన భీంవాడి అదనపు సెషన్స్ కోర్టు ముందు హాజరయ్యారు. అయితే ఆయన ముంబై ఎయిర్పోర్ట్ నుంచి కోర్టుకెళ్లే దారి పొడుగునా బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ये केवल इसलिए नहीं इम्पोर्टेंट है कि ये एआई इम्पैक्ट समिट भारत में हुआ, ये भारत में एआई इम्पैक्ट समिट नहीं था, ये भारत का एआई इम्पैक्ट समिट था। ये भारत का है जो दुनिया जिसको देख करके आज कांग्रेस पार्टी गुंडालू दोस्तों ये ఏఐ సమ్మిట్ సంబంధించి ముఖ్యంగా ఒక గల్గోటియా సంబంధించినటువంటి యూనివర్సిటీ